హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రతి ఇంటి కథలు. వెంకన్న మరియు వరాలు రోజు భిక్షాటన చేసి వాళ్ళకి ఉన్న ఒక్కగాని ఒక్క కూతురు పింకీని పెంచుతారు. పింకీకి 4 ఏళ్ళు అయినప్పటికీ వాళ్ళ అమ్మా నాన్నతో తను కూడా భిక్షాటనకు వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఉండడానికి ఒక చిన్న చోటు కూడా లేదు. ఒకరోజు ఆ వీధిలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి ఏమైనా ఉంటే తినడానికి పెట్టమని వెంకన్న అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి ఆమె, ఇలా అడుక్కోవడానికి సిగ్గుగా లేదా? చూడ్డానికి బానే ఉన్నావు కదా! ఏమైనా పని చేసుకుని బతకొచ్చు కదా! అని అనరాని మాటలు అని వాళ్ళింట్లో రాత్రి మిగిలిపోయిన అన్నం కూరలు ఇస్తుంది. ఆ మాటలకి వెంకన్నకి ఏమాత్రం కోపం రాదు. ఎందుకంటే అలాంటి మాటలు తను చాలానే వింటూ ఉన్నాడు ఎప్పటినుంచో. కానీ ఆ మాటలు పింకీకి కొత్త కాబట్టి తను బాగా ఏడుస్తుంది. వాళ్ళ రోజులు అలా గడుస్తూ ఉంటాయి. వరాలకి దైవభక్తి కాస్త ఎక్కువే. తనకి దేవుడు సహాయం చేస్తాడు అని, వాళ్ళ పరిస్థితిని మారుస్తాడు అని బాగా నమ్ముతుంది. కనిపించే ప్రతి గుడికి బయట నుంచే దండం పెడుతుంది వరాలు. దేవుడు తన మాటలు విన్నట్టుగానే ఒకరోజు ఒక బాబా అటువైపు వెళ్తుండగా అతనికి పింకీ కనిపిస్తుంది. పింకీని చూడగానే తనని దగ్గరకు పిలిచి, తల్లి, నీ పేరేమిటి అని అడుగుతాడు ఆ బాబా. నా పేరు పింకీ అంటుంది. మరి నువ్వు ఎక్కడ ఉంటావు? మీ అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు అంటాడు బాబా. మాకు ఇల్లు లేదు, రోజుకో గుడిలో పడుకుంటాం. అమ్మా నాన్న అడుక్కుని నాకు అన్నం తెస్తారు అని జాలిగా అమాయకంగా చెప్తుంది పింకీ. ఆ మాటలకి మనసు చలించుకుపోయి వెంటనే ఆ బాబా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి, నాకు తెలిసిన ఒక సంస్థ ఉంది. ఇలాంటి పిల్లలు ఎంతోమంది అక్కడ చదువుకుంటున్నారు. మీరు మీ అమ్మాయిని నాతో పంపించండి. నేను అక్కడ మీ అమ్మాయిని చేర్పించి తనకి మంచి చదువుని అందిస్తాను అంటాడు బాబా. కానీ ఆ మాటలు వెంకన్న నమ్మడు. ఏమీ వద్దు సామి, మా కూతురిని మా దగ్గరే ఉండనివ్వండి అని అంటాడు. నేను ఏం చేసైనా తనని పోషించుకుంటాను అంటాడు వెంకన్న. కాని వరాలు వెంకన్నతో, ఏవండి, ఆ దేవుడే పంపినట్టు బాబాగారు వచ్చి మన అమ్మాయిని చదివిస్తా అంటే వద్దు అంటారేంటి? పింకీని కూడా జీవితాంతం ఇదే బతుకు బతకమంటారా ఏంటి? నేను చెప్పేది ఒకసారి వినండి. మన అమ్మాయి చదువుకుంటే తన భవిష్యత్తు చాలా బాగుంటుంది అంటుంది వరాలు. అది కాదే, ఆడపిల్లని ఎక్కడికో ఎలా పంపిస్తాము? అసలు అక్కడ నిజంగానే చదువు చెప్తారా లేక ఇంకేమైనా చేయిస్తారో అంటాడు వెంకన్న. ఆ మాటలు విని బాబా, చూడండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. నేను అలా ఆడపిల్లల మీద వ్యాపారం చేసేవాడిని కాదు. మీరు కావాలంటే మీ అమ్మాయిని నెలకి ఒకసారి వచ్చి చూసుకోవచ్చు అని అంటాడు. వరాలు చివరికి వెంకన్నని ఒప్పించి పింకీని బాబాతో పంపిస్తుంది. వెంకన్నకి వరాలకి మనసులో ఎన్నో ఆలోచనలు. కానీ భారమంతా దేవుడి మీద వేసి బ్రతుకుతారు. పింకీ జీవితం వాళ్ళలాగా కాకుండా బాగుండాలి అని వరాలు రోజు దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది. వెంకన్న మరియు వరాలు పింకీని చూడడానికి నెలకొకసారి వెళ్తారు. రోజులు గడుస్తూ ఉండగా పింకీ 10వ తరగతికి వస్తుంది. ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే తనకి హై ఫీవర్ వస్తుంది. అయినా సరే అవేమీ లెక్క చేయకుండా ఎగ్జామ్స్ రాస్తుంది పింకీ. ఎగ్జామ్ రిజల్ట్ రోజు పింకీ వాళ్ళ అమ్మా నాన్న తన దగ్గరికి వస్తారు. వరాలు అయితే ముందుగానే ఒక స్వీట్ బాక్స్ కూడా తీసుకెళ్తుంది. అంటే తనకి అంత నమ్మకం ఉంది పింకీ మీద. ఫలితాలు రానే వస్తాయి. ఎవరూ ఊహించిన విధంగా పింకీ జిల్లా ఫస్ట్ వస్తుంది. వెంకన్న మరియు వరాలు ఆనందానికి హద్దు ఉండదు. అప్పటి వరకు సజావుగా సాగుతున్న పింకీ జీవితం ఎంబీబీఎస్ సీటు వచ్చాక అసలైన కష్టాలు మొదలవుతాయి. పింకీని అప్పటి వరకు చేరదీసిన బాబా ముసలితనంతో మరణిస్తారు. పింకీకి సీటు వచ్చిన కాలేజీ వాళ్ళు తనకి ఫీజు మాత్రమే ఉండదని, పుస్తకాలకి, కొన్ని ఎగ్జామ్స్కి తన డబ్బు కట్టాలని చెప్తారు. ఇప్పుడు తనకి సహాయం చేయడానికి బాబాగారు లేరు, ఉన్న అమ్మా నాన్న సహాయం చేసే పరిస్థితిలో లేరు అని చాలా బాధపడుతుంది పింకీ. కానీ తను ఎంత కష్టపడి అయినా సరే డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. పగలు కాలేజీకి వెళ్ళి నైట్ టైం పార్ట్ టైం జాబ్ చేస్తుంది. పింకీ రోజుకి కేవలం 4 గంటలు మాత్రమే పడుకుంటుంది. పింకీ పార్ట్ టైం జాబ్ చేస్తూ 4 గంటలే పడుకున్నా సరే తన కాలేజీ ఫస్ట్ వస్తుంది. ఆ కాలేజీలోనే ఎంపీ మనవడు కూడా చదువుతున్నాడు. తన పేరు ప్రతాప్. ప్రతాప్కి డాక్టర్ అవ్వాలని అస్సలు లేదు. తను ఎప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కలలు కనేవాడు. కానీ వాళ్ళ తాత అందుకు అస్సలు ఒప్పుకోలేదు.
నేను చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలి అనుకున్నాను. కానీ మా నాన్న దగ్గర అంత స్తోమత లేక నేను చదవలేకపోయాను. అందుకే బాగా సంపాదించి నిన్ను డాక్టర్‌ని చెయ్యాలి అనుకున్నాను అంటాడు ప్రతాప్ వాళ్ళ తాత. ప్రతాప్‌కి వాళ్ళ తాత అంటే గౌరవం మరియు భయం. అందుకే తను మ్యూజిక్ డైరెక్టర్ అవుతా అని చెప్పలేకపోతాడు. ప్రతాప్‌కి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఫెయిల్ అవుతాడు. పింకీ బాగా చదువుతుందని తెలుసుకుని ప్రతాప్ పింకీ దగ్గరికి వచ్చి హాయ్ పింకీ, కంగ్రాచులేషన్స్ అంటాడు. కానీ పింకీకి మాత్రం ప్రతాప్ ఎవరో తెలీదు. అయినా సరే థ్యాంక్ యూ అంటుంది. పింకీ, నాకు హెల్ప్ చేస్తావా? నాకు ఫస్ట్ ఇయర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఆగిపోయాయి. నువ్వు హెల్ప్ చేస్తే నేను అవి ఖచ్చితంగా క్లియర్ చేస్తాను అంటాడు ప్రతాప్. అయ్యో లేదు ప్రతాప్, నాకు అంత టైం లేదు అంటుంది పింకీ. ఏ పింకీ, కాలేజ్ అయిపోయాక నీకు కొంచెం ఖాళీ ఉంటుందిగా, ప్లీజ్ అంటాడు ప్రతాప్. లేదు ప్రతాప్, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. నాకు మేనేజ్మెంట్ ఫ్రీ సీట్ ఇచ్చినా బుక్స్కి ఎగ్జామ్స్కి నేను డబ్బు సంపాదించాలి అంటుంది పింకీ. పింకీ, నువ్వు నాకు కాలేజ్ అయిపోయాక క్లాస్ తీసుకో ట్యూషన్ లాగా. నేను నీకు బుక్స్కి ఎగ్జామ్స్కి మనీ ఇస్తాను ట్యూషన్ ఫీజు లాగా. ప్లీజ్ పింకీ ఒప్పుకో. ఈసారి నేను ఫెయిల్ అయితే మా తాతయ్య నన్ను బ్రతకనివ్వడు. ప్లీజ్ పింకీ అని బ్రతిమలాడతాడు ప్రతాప్. సరే ప్రతాప్, డైలీ కాలేజ్ అయిపోయాక లైబ్రరీలో నీకు 2 గంటలు సబ్జెక్ట్ చెప్తాను అంటుంది పింకీ. లైబ్రరీలో ఎందుకు? నేను మీ ఇంటికి వస్తాను. అక్కడ ఫ్రీగా చదువుకోవచ్చు అంటాడు ప్రతాప్. చూడు ప్రతాప్, నాకు ఇల్లు లేదు. నేను ఆశ్రమంలో ఉంటాను అంటుంది పింకీ. ఆ మాటకి ప్రతాప్ మనసు కరిగిపోతుంది. నువ్వు చాలా గ్రేట్ పింకీ. నీకు ఏమీ లేకపోయినా ఇంత బాగా చదువుతున్నావు అంటాడు ప్రతాప్. ఏమీ లేవు కాబట్టే చదువుతున్నానేమో అని నవ్వుతూ సమాధానమిస్తుంది పింకీ. ప్రతాప్ వాళ్ళ తాతయ్య దగ్గరకు వెళ్ళి, తాతయ్య, నేను ట్యూషన్లో జాయిన్ అయ్యాను. ఈసారి ఎలాగైనా అన్ని సబ్జెక్ట్ క్లియర్ చేస్తాను. నాకు ట్యూషన్ ఫీజు కావాలి అంటాడు ప్రతాప్. అప్పటి వరకు డాక్టర్ అవ్వను అన్న ప్రతాప్ అన్ని సబ్జెక్టులు క్లియర్ చేస్తా అనేటప్పటికి వాళ్ళ తాతయ్య సంతోషంతో నీకు ఎంత కావాలో అంత తీసుకో, కానీ బాగా చదవాలి అంటాడు. సరే అని ప్రతాప్ ఆ మనీ తీసుకుని పింకీకి ఇస్తాడు. నాకు ఇంత డబ్బు వద్దు, నా అవసరాలకి సరిపడా ఇస్తే చాలు అంటుంది. లేదు పింకీ, మిగిలిన మనీతో మంచి డ్రెస్సులు కొనుక్కో. నువ్వు వద్దు అంటే నా మీద ప్రామిసే అంటాడు ప్రతాప్. ఆ మాటలకి ఆ డబ్బు తీసుకుని ప్రతాప్కి అన్ని సబ్జెక్ట్స్ చాలా క్లియర్గా ఈజీగా అర్థమయ్యేలా చెప్తుంది పింకీ. పింకీ, నువ్వు మన ప్రొఫెసర్ల కంటే బాగా చెప్తున్నావు. నువ్వు ప్రొఫెసర్ కూడా అయిపోవచ్చు అని జోక్ చేస్తాడు ప్రతాప్. ఎప్పట్లాగానే పింకీ కాలేజీ టాప్ చేస్తుంది. ప్రతాప్ అన్ని సబ్జెక్టులు పాస్ అవుతాడు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి పింకీ రాత్రి పగలు తేడా లేకుండా చదువుతుంది. తను అంతలా చదవడం చూసి పింకీ, కొంచెం రెస్ట్ తీసుకో, లేకపోతే హెల్త్ పాడవుతుంది. ఎలాగో నువ్వే కదా కాలేజీ ఫస్ట్ వస్తావు. నీకు నా గురించి తెలీదు ప్రతాప్. మా అమ్మా నాన్న భిక్షమెత్తుకుంటారు. నన్ను ఒక బాబా జాలితో చదివించారు. కానీ అతను ఇప్పుడు లేరు అని కంటనీరుతో చెప్తుంది. అది విన్నాక పింకీ మీద మరింత గౌరవం పెరుగుతుంది ప్రతాప్కి. ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. రిజల్ట్ వచ్చే ముందు రోజు పింకీ ప్రతాప్తో, చూడు ప్రతాప్, డాక్టర్ అంటే అన్ని చదువుల్లా కాదు. నీ దగ్గరకు ఎంతోమంది పేషెంట్లు వస్తారు. నీ మీద నమ్మకంతో అలాంటి వాళ్ళని నువ్వు ప్రాణాలతో చెలగాటమాడతావా? పైగా నీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం అంటే చాలా ఇష్టం. అది నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు. ఎవరో చెప్పారు అని చదివేది కాదు డాక్టర్ అంటే. మనకి నచ్చింది చేయకపోతే లైబ్రరీలో ఉండే బుక్స్ మనము ఒకటే ఇంకా అని ప్రతాప్కి మనోధైర్యాన్ని ఇస్తుంది పింకీ. తర్వాత రోజు రిజల్ట్ వస్తాయి. ఊహించిన విధంగా ఇండియాలోనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది పింకీకి. ప్రతాప్కి పాస్ మార్కులు వస్తాయి. ప్రతాప్ 3 ఇయర్స్ పోరాటం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. పింకీ డాక్టర్ అవుతుంది. వాళ్ళ అమ్మ నాన్నని చాలా బాగా చూసుకుంటుంది. పేదవారికి ఉచితంగా వైద్యం అందిస్తుంది. ఒక భిక్షమెత్తుకునే అమ్మాయి డాక్టర్ అయిందని తన పేరు చరిత్రలో నిలుస్తుంది.